హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం ఈరోజు విఆర్ చేస్తున్నాము. నేనైతే విఆర్ చేసుకున్నాను. ఇదైతే నేను సన్బోర్డ్ షీట్స్తో చేశాను, ఎందుకంటే సన్బోర్డ్ షీట్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కార్డ్బోర్డ్ కంటే. ఫస్ట్ అయితే నేను ఈ పీస్ ఉంది కదా, ఈ వెనకాల పీస్, ఇది 9 సెంటీమీటర్స్ బ్రెడ్త్, ఇంకా 18 సెంటీమీటర్స్ లెంత్ ఉంది. ఇలాంటి 4 పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మీ హెడ్ సైజ్ బట్టి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మీ ఫోన్ 1.5 సెంటీమీటర్స్ ఇలా పెట్టుకోవడానికి కట్ చేసుకొని ఉంచాలి. నెక్స్ట్ పీస్ అనమాట ఈ వెనకాల పీస్. ఈ పీస్ మీ ముందులాగానే ఇలా హెడ్ షేప్ బట్టి కట్ చేసుకొని ఉండాలి. మీ నోస్ పెట్టుకోవడానికి కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా 4th పీస్ ఏమో నేనైతే BI కాన్వెక్స్ లెన్సెస్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మనం తయారు చేసేలాగా మంచిగా ఉంటుంది. నేనైతే అది లింక్లో పెడతాను. ఈ BI కాన్వెక్స్ లెన్సెస్ సైజ్ తగ్గట్టు నేను కట్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా. ఒక గ్లూ గన్తో డ్రాప్ అతికించేసుకోవచ్చు. మళ్ళీ నోస్ పెట్టడానికి సైజ్ తగ్గట్టు కట్ చేసుకున్నాను. ఇంకా ఇదేమో అప్రాక్సిమేట్లీ 12 సెంటీమీటర్స్ లెంత్ ఉంది, ఇంకా 9 సెంటీమీటర్స్ బ్రెడ్త్ ఉంటుంది. ఇలాంటి 2 పీసెస్ కట్ చేసుకోవాలి మన హెడ్కి పెట్టుకోవడానికి. ఇంకా మనం ఫోన్ పెట్టుకోవడానికి లోపల మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇది. ఆ పీస్ ఎందుకనొచ్చు అది ఫోన్ షేక్ అవ్వకుండా పెట్టుకోవడానికి. అలాంటి ఇక్కడ ఒక పీసు, ఇంకా ఇక్కడ ఒక పీసు కింద పార్ట్కి అతికించుకొని ఉంచుకోవాలి. పెట్టుకున్నాక ఈ పీస్ చెప్పాను కదా, ఈ పీసు ఇంకా ఈ పీసు అతికించుకోవాలి. నెక్స్ట్ అనమాట ఇది కట్ చేసుకున్నాం కదా, ఈ పీస్ ఇక్కడ అతికించుకోవాలి. అతికించుకున్నాక వెనకాలది ఇది అని చెప్పాను కదా, ఇది పెట్టేసుకోవాలి. నేనైతే ఇవన్నీ పెన్ నైఫ్తో కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పర్ఫెక్ట్ షేప్ రావడానికి. ఇంకా సూపర్ గ్లూతో అతికించుకుంటే మంచిగా స్టిక్ అవుతుంది. అది లాస్ట్ పీస్ అనమాట, ఇలా అతికించేసుకోవాలి. మీరు కావాలంటే ఇది హెడ్కి పెట్టుకోవడానికి మీ దగ్గర హెడ్కి పెట్టుకోవడానికి ఏదైనా క్లాత్ ఏమైనా యూజ్ చేయొచ్చు మీ మమ్మీని అడిగి. ఇంకా ఏదైనా స్మూత్ థ్రెడ్ ఉంటే కూడా అడిగి పెట్టుకోవచ్చు. అంతే గైస్, అయిపోయింది. మీరు 20K లైక్స్ కంప్లీట్ చేస్తే నాకు నెక్స్ట్ వీడియో పంపించడానికి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.